హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి యూస్ఫుల్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఈజీగా హాఫ్ అన్ అవర్లో 1 kg బూందీ లడ్డు చేయడం ఎలా అన్నది చూపిస్తాను ఫ్రెండ్స్. అది మీరు కూడా ట్రై చేయొచ్చు, ఈజీగా అయిపోతుంది. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇది 1.5 గ్లాస్ శనగపిండి తీసుకున్నాము. అంటే అది చిన్న గ్లాసే, అది సైజ్ చూస్తున్నారు కదా ఎంత ఉందో. సో అది దాని 1.5 గ్లాసు శనగపిండి అనమాట. అది ఎంత 1.5 గ్లాస్ తీసుకున్నామో అంతే 1.5 గ్లాసు షుగర్ అనమాట. ఇది కొలత దీనికి. అది మనం కేజీల లెక్క తీసుకున్న ఎలా తీసుకున్నా ఇంకా సేమ్ అనమాట, అదే ప్రాసెస్. అయితే ఇప్పుడు ఓన్లీ కేజీ మనం బయట పంచదార లడ్డు కొనుక్కుంటే ఎన్ని పీసెస్ వస్తాయో అంతటికి మాత్రమే నేను ఇప్పుడు ఈ క్వాంటిటీకి చేస్తున్నాను. సో ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని బూందీకి రెడీ చేసుకుందాం. సో అది ఈలోగా కాగుతూ ఉంటుంది కదా, ఈలోపు మనం బూందీకి పిండి రెడీ చేసుకుందాం. అది కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట బూందీ చేయడానికి. అది మరీ పలుచగా ఉండకూడదు, మనం బజ్జీకి వేసుకుంటాం కదా, సో అట్లా ఉండాలన్నమాట. ఆ బూందీ మంచిగా రావాలి అంటే మాత్రం కొంచెం అది చూసుకుంటా కలుపుతూ ఉండాలి. ఒకేసారి నీళ్ళు పోసుకుంటే అది పాడైపోతుంది. సో కొంచెం కొంచెంగా కలుపుకుంటా అట్లా థిక్నెస్ ఉండాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ శనగపిండి ఆడించినది అనమాట, కొన్నది కాదు. సో అది అలా కలుపుతూ ఉండాల్సిందే. ఉండలు లేకుండా పూర్తిగా మనం చూసుకోవాలన్నమాట. అది అప్పుడు బాగా వస్తాయి బూందీ కూడా. సో ఇందులో మనం షుగర్ కానీ సాల్ట్ కానీ ఏది వేయట్లేదు, ఓన్లీ ప్లెయిన్ అనమాట శనగపిండిని. ఆ థిక్నెస్ ఎలా ఉందో చూస్తున్నారు కదా. సో అలాగే కలుపుకోవాలి. కొంచెం అప్పుడప్పుడు మనకి వాటర్ పడుతుంది అన్నప్పుడే కొంచెం వేసుకుంటా కలుపుకోవాలన్నమాట. ఈలోపు షుగర్లో కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసాము. వాటర్ క్వాంటిటీ ఒక గ్లాస్, మనం ఏ గ్లాస్తో అయితే షుగర్ తీసుకున్నామో ఆ గ్లాస్తోని వాటర్ అనమాట. సో అది మీడియం ఫ్లేమ్లోనే, అంతకన్నా ఇంకా తక్కువ సిమ్లో పెట్టుకోవచ్చు. నెమ్మదిగా అది థిక్నెస్ రావాలన్నమాట. మనం ఇలా చేతికి పట్టుకుంటే చిన్న జిగురు అంటాలి, అంతే. ఆ పాకం సరిపోతుంది. ఈలోపు మనం యాలకులు ఒక 3 తీసుకున్నాము, దానికి సరిపోతుందని. సో వాటిని బాగా చితగ్గొట్టాలన్నమాట. అంటే చిన్న రూల్లా ఉంది, సో దాంట్లోనే చితగ్గొట్టేస్తున్నారు. అది సరిపడగా అట్లా చిరిగితే సరిపోతుంది. సో దాన్ని ఈ వాటర్ లిక్విడ్లో కొంచెం బూందీ వేసిన తర్వాత వేస్తాం అనమాట, అప్పుడే అవసరం లేదు. సో అది పక్కన పెట్టుకున్నాం. ఈలోపు బూందీకి హై ఫ్లేమ్ కొంచెం ఆయిల్ బాగా మరిగింది. సో ఇప్పుడు వేస్తున్నాము. ఎట్లా వేయాలన్నది ఒకసారి చూద్దాము. దీనికి బూందీ వేయడానికి ఇట్లాంటివి దొరుకుతూ ఉంటాయి కదా, మనం అది తీసుకుంటే బెస్ట్. అది చక్కగా అలా వేసి ఇలా అనగానే బూందీ టక్కున పడిపోతుంది. బూందీ వేయడం చాలా ఈజీ అని ఇప్పుడు అనిపించింది నాకు కూడా ఫస్ట్ టైము. అది ఇలా వేయగానే అయిపోయింది. 2 సెకండ్స్లో అది వెంటనే ఇలా ఇలా కలపాలన్నమాట, లేకపోతే అది అంటుకుపోతుంది. సో విడివిడిగా రావాలి అంటే అలా కలిపి ఒక్క 1 మినిట్ అనమాట. జస్ట్ ఇలా ఇలా అనగానే అది తీసేయడమే వెంటనే కూడా. ఎక్కువసేపు అయితే ఫ్లేమ్లో ఉంచాల్సిన అవసరం లేదు బూందీకి. ఈ ప్రాసెస్ చేస్తుంది మా అక్క అనమాట. సో నేను అది ఫస్ట్ టైం నేను కూడా ఈ బూందీ లడ్డు చూస్తున్నాను, ఎట్లా చేస్తారు అంత ఈజీ అనేసి ఆవిడంటే. సో అది మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను. ఈలోపు మళ్ళా ఇంకొక 2 టైమ్స్ చేస్తే బూందీ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. 1.5 గ్లాస్ పిండికి బూందీ కరెక్ట్గా ఒక 12 అంటే 12 లడ్డూలు చుట్టేంత మీడియం సైజ్ లడ్డూలు సరిపడగా బూందీ వస్తుంది అనమాట. సో ఇది కొంచెం పాకం అవగానే వెంటనే అందులోకి వేసేసారు. వీళ్ళు యాలకుల పొడి కూడా కొంచెం వేసేసాము. కొంచెం ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఒక వాయి వేసేటప్పుడు బూందీని కొంచెం లైట్గా రెడ్ కూడా కాదు, జస్ట్ కలర్ చేంజ్ అవగానే తీసి పక్కన పెట్టి అది ఉంచారు. ఎందుకంటే అది పౌడర్ చేసి మిక్సీ చిన్న అనమాట, జస్ట్ బరకగా మిక్సీ పట్టి అది కలిపితే బూందీ టేస్ట్ చాలా బాగుంటుందంట. సో ఒక వాయిది మాత్రం అది పక్కన పెట్టారనమాట. తర్వాత వేసింది
వెంటనే మళ్ళా కలిపేశారు ఫ్లేమ్లో బూందీ తీసి. ఇప్పుడు కొంచెం ప్యాన్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ అనమాట ఫ్రై చేస్తున్నాము. కొంచెం రెడ్డిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఇది ఒకసారి అలా దోరగా వేయించుకొని ఇది కూడా పాకంలో వేసేసుకోవడమే అనమాట. ఈలోపు చల్లారబెట్టిన బూందీని కొంచెం మిక్సీ పెడుతున్నారు. జస్ట్ అది ఆ వాయికి ఎంత వస్తే అంత అనమాట. అది ఇది మిక్సీ జార్లోకి తీసుకున్నాము. ఈలోపు జీడిపప్పు కిస్మిస్ కూడా వేగిపోయింది. మిక్సీ పట్టిన పౌడర్ని కూడా అందులో పంచదార పాకంలో వేసేసి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసి అన్నీ కలిపి బాగా పంచదార పాకంలో కలిసిపోయేలాగా అన్నీ కలపాలన్నమాట. మిక్సీ జస్ట్ అట్లా ఒక 2-3 సార్లు ఇలా అనగానే కలిసిపోతుంది. సో ఎక్కడైనా కొంచెం లైట్గా గట్టిగా అనిపించినా ఈ పాకంలో అది నానిపోయి లడ్డు చాలా టేస్టీగా వస్తుందన్నమాట. దీంట్లో కొంచెం మనం ఈ పటిక అంటారు కదా, అది చాలా మంచిగా స్మెల్ వస్తుంది కదా. సో అది స్వీట్స్లో వేస్తాం ఆ పటిక అనమాట. చిన్నది జస్ట్ పించ్ అనమాట. ఇంత పెసర వేస్తే సరిపోతుంది. అది కూడా మంచి టేస్ట్ వస్తుంది. సో అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఉండలు చుట్టుకోవడమే. ఈ ఉండని కొంచెం వేడి మీద ఉన్నప్పుడు చుట్టాలి అన్నప్పుడు కొంచెం కాలుతుంది అనుకున్న వాళ్ళకి ఈ ట్రిక్ బాగుంటుందని అక్క చేసి చూపిస్తున్నారు. జస్ట్ లడ్డూని చుట్టడం అనమాట. కవర్లో వేసి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అనమాట. అది తీసిన తర్వాత జస్ట్ ఇలా అనేస్తే సరిపోతుంది. మనకి ఎక్కువసేపు చేతిలో కాలుతుంది అన్న ఫీలింగ్ ఉండదు. వెంటనే కలిసిపోతుంది. ఈజీగా లడ్డు అయిపోతుంది. అసలు ఎంత ఈజీగా అయిపోయిందంటే ఈ కేజీ లడ్డూస్ చేయడానికి 1/2 అవర్ పట్టి ఉంటుంది అంతే టైము. అంతకు మించి టైం పట్టలేదు. సో రెడీ అయిపోయినాయి కేజీ లడ్డు. ఇదిగోండి 1.5 గ్లాస్ పౌడర్కి ఇన్ని లడ్డూలు అయినాయి అనమాట. సో అవి ఇంచుమించు 13 ఉన్నాయి లడ్డూసు. టేస్ట్ చూస్తే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయాలని సంక్రాంతి పండుగ స్పెషల్గా ఈ స్వీట్ తయారు చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.